ఎడిటింగ్ ఆపించి తన సాంగ్ ఎడిటింగ్ చేయించుకున్నాడు. ఆ రోజు నా సాంగ్ ఎడిటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ మూవీ వర్క్లో వచ్చి అప్పటికే నా మూవీ వర్క్ జరుగుతుంది, నేను ఆ వర్క్లో ఉన్నా. అయిపోయింది. తర్వాత కట్ చేస్తే ఇక శివ వేరే షూట్లలో ఉండి తనకు బిజీ గుడ్డి, తను నాకు అది ఎడిటింగ్ చేసి తను ఇవ్వలేదు. ఒక ప్రోమో ఎడిటింగ్ చేసిండు, ఆ ప్రోమో తనకు మున్నకు పంపిన. ప్రోమో ఫస్ట్ నీకు అప్లోడ్ చేసుకో కావాలంటే, నీకు తర్వాత ఏమన్నా ఉంటే చెప్పు మరి చేసుకుందాం అని అంటే, లేదు నాకు అవసరం లేదు, నాకు ఫస్ట్ అదే కావాలి, మొత్తం అదే ఫుల్ వీడియో కావాలన్నా. సరే ఓకేలే మనతో మాట్లాడి చేపిస్తా అన్న. ఆ తర్వాత నాకు వేరే ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ తను అడ్వాన్స్ కొట్టడంతో ఇతనికి 2 లక్షలు ఒప్పుకున్నా కదా, అల్లకెళ్ళి తీసుకొని 50,000 ఇచ్చిన. అల్లకెళ్ళి 50,000 తీసుకున్నాడు. ఇంకా ఇతనికి 1,50,000 క్యాష్, ఫ్రీగా వీడియో, ఆడియో ఉంది, 2 తనగానే ఉంది. కట్ చేస్తే నెక్స్ట్ ఇక వేరే ఒక సాంగ్ కోసము ఒక సాంగ్ తీసుకున్నా. ఆ సాంగ్లో 50,000 ఏదైతే ఉంటాయో ఫస్ట్ అడ్వాన్స్ తీసుకో. ఆ సాంగ్ మొత్తం ఒప్పుకునేది 2,25,000 ఒప్పుకున్నా. అడ్వాన్స్ తీసుకోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో నేను నాతో పాటు ఎవరైతే చేస్తున్నారో నాకు మొత్తం మా పేమెంట్ దాంట్లో 70,000 ఉంది. అల్లకెళ్ళి 50,000 ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తే అల్లకెళ్ళి 50,000 నేను తీసుకున్నా. ఆ 50,000 తీసుకొని ఈ పర్సన్కి ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ షూట్లో మా ఇంకోటి ఒప్పందం ఏంటంటే, నువ్వు నెక్స్ట్ వేరే సాంగ్లలో ఏ సాంగ్ చేసినా కూడా నన్ను అందులో ఏదైనా ఒక క్యారెక్టర్ నన్ను పెట్టాలి. సరే ఓకే పెడతా అని చెప్పిన. సో ఆ సాంగ్లో కూడా మనల్ని ఆ డే 1 రోజు షూట్కి పిలిపించిన. ఆ షూట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ అయింది. ఆ తర్వాత మళ్ళీ షూట్ చేసినాం. మళ్ళీ షూట్ చేసి తనకు ఒక ఇచ్చేసిన. అది గొడవ జరిగింది. అది అయిపోయింది. అయితే ఈ పర్సన్ ఏదైతే ఉంటో ఈ షూట్ అయిపోయిన తర్వాత ఆ షూట్లో కొన్ని గొడవలు జరిగినాయి. ఏదైతే ఒక షూట్ చేసినో నేను ఆ షూట్లో గొడవ జరిగింది. ఆ గొడవకి దానికి సంబంధించి కంప్లీట్గా నా మీద ఒక నెగిటివ్ చెప్పుకుంటా, కంప్లీట్ నెగిటివ్ మాట్లాడుకుంటా వచ్చి హెల్ప్ చేసిండు. ఆ తర్వాత ఇక నా గురించి కంప్లీట్ నాకు అవసరం కొన్ని ప్రాజెక్టులను కంప్లీట్ ఆపిచ్చేసిండు. నా గురించి ఇప్పుడు ఎవరైతే ఒక షూట్ గురించి చెప్తున్నానో మళ్ళీ అది వేరే టాపిక్లో వస్తుంది, అతని గురించి కూడా ఈ రకంగా నన్ను మొత్తం చేసుకుంటూ వచ్చేసిండు.